హలో అందరికీ నమస్కారం. జూన్ 14th ఒక సినిమా వస్తుంది. జనరల్గా మనం అంటాం పైసా వసూలు సినిమాలు మనకు కావాలి అని చెప్పి, అండ్ మనం ఇచ్చే 200 150 ఆర్ మోర్ దెన్ దట్ డిఫరెంట్ ఫిలిమ్స్ డిఫరెంట్ స్క్రీన్స్ని బట్టి ఉంటుంది. అయితే దానికి మన డబ్బులు వసూలై మనకి రావాలి, టైం సేవ్ అవ్వాలి, టైంకి ఆ వాల్యూ ఉండాలి అని అనుకుంటుంటాం కదా. అలా మీరు ఇచ్చిన డబ్బులకి బోలెడంతా ఇంకా దాన్ని 1 రెట్లు 2 రెట్లు అలా కాకుండా 10 రెట్లు అలా పెంచాలన్నమాట. అలా ఇవ్వడానికి ఒక సినిమా వచ్చేస్తుంది, దాని పేరే ఇంద్రాణి. అండ్ డెఫినెట్గా ఒక ఐడియా పుట్టింది, ఆ ఐడియా చాలా పెద్దగా అయింది. ఆ ఐడియా ఇప్పుడున్న దగ్గర నుంచి 100 సంవత్సరాలు తీసుకెళ్తుంది. అండ్ బోలెడన్ని సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్తో పాటు రోబోట్ కనిపిస్తుంది, సూపర్ విమెన్ కనిపిస్తుంది, మంచి మ్యూజిక్ వినిపిస్తుంది. ఇలా అన్ని రకాల హంగులతో రెడీ అయిపోయింది ఇంద్రాణి అనమాట. ఎపిక్ 1. సో ధర్మ్ వర్సెస్ కర్మ్ అన్న సినిమా మన ముందుకు వచ్చేస్తుంది జూన్ 14th. ఆ సినిమాని క్రియేట్ చేసిన క్రియేటర్, ఆ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్, అండ్ అలాగే ఆ సినిమాలో కూడా విలన్ రోలే ప్లే చేసిన మంచి మనిషి, మంచి యాక్టర్ మనతో పాటు ఉన్నారు. ఆ డైరెక్టర్ పేరే స్టీఫెన్ అండ్ ఆ యాక్టర్ పేరే కబీర్ సింగ్. మరి ఆలస్యం చేయకుండా మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం రండి. హాయ్ కబీర్ సింగ్, ఐ రియలీ లవ్ ద లుక్, యువర్ లుక్. सर अभी कुछ चल रहा है क्या? इनके इतना फिल्म्स रन होते हैं मेरे हीरो का एज अ हीरो? Yes. Positive shade? Yes. I'm doing a series, Hindi series, where I'm playing a lead. Oh, lovely. Good Police to hear officer. that. So this is the look. Oh, okay. I can see that clearly actually. Correct. So Character ki మారడం అంటే ఇదే కనిపిస్తుంది. Here I can see that villainish look. Yeah. Clear గా అది తెలుస్తుంది ఆ బియర్డ్ తో దాంతో. ऐसा नहीं है, मतलब बियर्ड में भी अगर आप देखो तो हीरो दिखते हैं लोग. एंड like if you see KGF, Rana have played many films. He's portraying villain keeping beard in every of his films, even in Tamil also. So it's on the director how he's showcasing you in the film. Correct. Everything is on the director. वो आपको विलन दिखा रहे हैं कि हीरो दिखा रहे हैं, सब कुछ. इस फिल्म में विलन है, सुपर विलन. ప్రతి పాత్రకి సూపర్ అనేది యాడ్ చేయాలేమో ఈ ఫిలిం దగ్గరికి వచ్చేసరికి కదా. సూపర్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి దీంట్లో, సూపర్ కంటెంట్ ఉంది, సూపర్ పవర్స్ ఉన్నాయి, సూపర్ విలన్, సూపర్ ఫోర్స్ వస్తుంది, ఇండియన్ సూపర్ ఫోర్స్. లవ్లీ. ఇంద్రాణి ఎస్పెషల్లీ దీంట్లో మ్యాజికల్ ఎలిమెంట్ నాకు అని అనిపించింది ఏంటంటే ఇంద్రాణి ఇండియాకి రాణి అని చెప్పి, అది నాకు చాలా బాగా అనిపించింది. సూపర్ విమెన్ని అంటే మనం ఇండియాలో సూపర్ విమెన్ అంటే మనం ఝాన్సీ లక్ష్మీబాయి సో ఇలా చెప్తూ ఉంటాం, బట్ వాళ్ళు రియల్ వీళ్ళు. బట్ ఎలా అసలు విజువలైజ్ చేయడం జరిగింది, ఎలా క్రియేట్ చేయడం జరిగింది ఈ సూపర్ విమెన్ని? సూపర్ ఉమెన్ అంటే ఫస్ట్ స్టోరీ పాయింట్ వచ్చినప్పుడు ద స్టోరీ బికేమ్ సో బిగ్ దట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మనం సూపర్ హీరో క్యారెక్టర్ కావాలని అర్థమైంది. దాని తర్వాత ఓకే సూపర్ హీరో సినిమా తీయాలి తప్పదు, ఈ ప్రాబ్లమ్ దిస్ విల్ బి ఏ యూనిక్ ప్రాబ్లమ్, యూనిక్ వే ఆఫ్ న్యూ స్టోరీ, కంప్లీట్లీ న్యూ అవుట్ ఆఫ్ ద నో రిఫరెన్స్ టు ఇట్. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే సూపర్ హీరో కావాలనిపించింది. దాని తర్వాత స్టోరీ మొత్తం డెవలప్ చేసినప్పుడు ఈ క్యారెక్టర్ని ఒక ఉమెన్ పే చేస్తే ఇంకా అద్భుతంగా ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అనే ఒక ఉద్దేశం వచ్చింది. అప్పుడు స్టోరీని ఎందుకంటే ఒక ఇమోషనల్ జర్నీ ఆఫ్ ద ఉమెన్ ఉంటుంది, సో దట్ ఆడియన్స్ కెన్ కనెక్ట్ వెరీ వెల్. సో అందుకని ఇంకా సూపర్ ఉమెన్తో కథ స్క్రీన్ ప్లే తీసుకెళ్ళిపోవడం జరిగింది. సినిమా జర్నీ దెన్ ఇట్ బికమ్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ బికాజ్ యూ విల్ వన్స్ యూ సీ ద ఫిలిం డెఫినెట్లీ ఐ విల్ టెల్ దట్ అసలు అబ్బాయి ఎందుకు తీసుకోలేదు మీరు అంటే ఆన్సర్ సినిమాలోనే ఉంది. దిస్ ఫిలిం విల్ కనెక్ట్ సో మచ్ బికాజ్ అంత ఎమోషనల్ జర్నీ ఉంటుంది హీరోయిన్కి ఈ సినిమాలో. బికాజ్ షీ గోస్ త్రూ లాట్ ఆఫ్ టర్మాయిల్ బికాజ్ షీ హ్యాస్ టు ఫైట్ విత్ big villains like Kabir Singh, super villains. She has to fight with Shatav Vigas sir, and then she has to fight with above all the destiny, the karma, and she always gets defeated everywhere. And then ఆ ఎమోషన్ ని పండించడాలంటే ఉమెన్ అయితే బాగుంటుందని కథే తెంచుకుంది. ఐ డి నాట్ వెన్ ఐ వాజ్ రైటింగ్ ఇట్ దెన్ ఐ థాట్ దట్ దిస్ దేర్ ఇస్ బట్ డెఫినెట్లీ ఇంత పెద్ద స్టోరీ మన హీరోకి చెప్పినప్పుడు డెఫినెట్లీ ఎనీబడి విల్ సే ఐ విల్ లవ్ టు డూ ఇట్ అంటారు డెఫినెట్లీ. బట్ కథకి తెంచుకుంది ఉమెన్ని, నేనేం చేయలేకపోయాను. సో పార్ట్ 2 తీద్దాం హీరోతో అని చెప్పి. రైట్. జనరలీ అంటే మనం మెన్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, పవర్ఫుల్ రోల్స్లో మనం మెన్నే ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈవెన్ మనం కొన్ని వెనక్కి వెళ్ళి చూసినా ముందుకెళ్ళి చూసినా ఎక్కడ చూసినా మెన్ కనిపిస్తూ ఉంటారు అనమాట. బట్
విమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కూడా చాలా కలెక్ట్ చేసిన హిస్టరీ ఉంది సినిమా ఇండస్ట్రీలో. సరే సూపర్ విమెన్ కాకపోయినా అరుంధతి కలెక్టెడ్ వెరీ, భాగమతి కలెక్టెడ్ వెరీ వెల్. సో చాలా ఫిలిమ్స్ మనం చూసాం. ఈవెన్ దో బాలీవుడ్లో కూడా కంగనా చేసే విమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చాలా చూసాం, విద్యా బాలన్స్ విమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చూసాం. బట్ ఇది ఎంటైర్లీ డిఫరెంట్. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే విమెన్ని కూడా ఈక్వల్లీ ప్రేక్షకులు అంతే ఆదరించారు స్టోరీ అలా ఉంటే గనక. సో ఇది అలానే ఉందంటారు, స్టోరీయే చూస్ చేసుకుంది అమ్మాయి, స్టోరీ హస్ చూసింది ద గర్ల్. అండ్ ఇంకొకటి మీరు ఈ సినిమాలో కొద్దిగా డిఫరెంట్గా చూసేది ఏంటంటే ఫ్రేమ్ 1 ఆఫ్ ద ఫిలిం నుంచి ఫ్రేమ్ ఎండ్ వరకు ఈ అమ్మాయి ఉంటుంది. షీఈస్ లీడింగ్ ద హోల్ ఫిలిం ఫ్రమ్ ఆల్ యాక్షన్ ఎపిసోడ్స్. అంటే ఇంత యాక్షన్, ఇంత స్టోరీని, ఆ బర్డెన్ని ఒక ఉమెన్ నాకు తెలిసి ఎదవరకు చేసిందంటే తెలుగులో అయితే విజయశాంతి గారు చేశారు అంత రోల్ టోటల్గా. నయనతార గారు కొన్ని చేశారు. అంటే ఒక స్టోరీ మొత్తాన్ని యాక్షన్ ఫిలింలో యాక్షన్ ఓరియంటెడ్ రోల్లో చేయడం జరిగింది విజయశాంతి గారు. యాక్షన్ రోల్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ హోల్డ్ చేసే క్యారెక్టర్ ఇది. సో దట్ అండ్ అప్పుడు when I was looking who actually credit goes to him only for selecting Anya. You don't know? Oh. Yes. You remember? Really? We you were trying to Anya? Okay. Yes. No. What happened? మేము ఆడిషన్స్ చేస్తున్నాము, చూస్తున్నాము. అప్పుడు మాకు ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. అప్పుడు ఆయన ఆస్క్డ్ హిమ్ అనమాట, కెన్ యూ హెల్ప్ us ఫైండింగ్ సమ్వన్ ఫ్రమ్ బాలీవుడ్? అండ్ దెన్ హీ సెంట్ us the casting director's name. Amit. He sent. And then he gave me 250 profiles. That guy gave me Wow. With his difference, he gave me 250 profiles. It's all destiny. Yes. It's all See, destiny. that's why he is here, you know? True. And then our 250 profiles lo 250 women profiles మామూలు అమ్మాయిలో I selected Anya. I told that she is the girl. She was good. She does action also, and then she అంటే తను నేర్చుకుందా ఆల్రెడీ? No, she is a nunchak. She can do nunchak fights. Okay. She's trained in nunchak. She is trained in sword fighting. She's trained. The very good part of that, she knows every martial arts, and she's tall. And then మీరు కాస్ట్యూమ్ చూస్తే అసలు సూపర్ ఉమెన్ అంటే ఆ కలర్ టోను, ఆ లుక్, she was perfect. When I saw that Instagram, I said that she's made for my film. And the lucky part is that she has not done any feature film. She has done 3 Amazon Primes until now. Amazon Prime లో మనకు మేడ్ ఇన్ హెవెన్ సిరీస్ చేసింది. దాని తర్వాత చోరీ అనే సినిమాలో డెవిల్ క్యారెక్టర్ చేసింది అమ్మాయి, చోరీ సినిమాలో అమెజాన్ ప్రైమ్ లో. ఇప్పుడు గుల్కంద టేల్స్ ఇన్ రాశి తుంబా డైరెక్టర్ లో గుల్కంద టేల్స్ షీ హస్ డన్ సిరీస్. సో బట్ షీ హస్ నాట్ డన్ ఎ ఫీచర్ ఫిల్మ్, షీ ఇస్ దర్ ఫస్ట్ డెబ్యూట్ ఫిల్మ్. సో I got a very fresh face, so people can ఏంటంటే ఒక రిఫరెన్స్ లేదు. అంటే ఈ అమ్మాయి కూడా ఓకే సూపర్ గర్ల్ అంటే ఇప్పుడు మన నోన్ ఫేస్లు ఉంటే ఈ అమ్మాయి ఇలా బబ్లీగా చిబ్లీగా చేసేసింది కదా అనుకుంటారు, బ్యాగేజ్ ఉంటుంది. ఇప్పుడేంటే అసలు నో expectations అనేది less ఉంటే definitely that you know what give you nowadays if you have good content, no, so if you have you have fresh face and fresh actors, so that's okay. If your content is a new hero nowadays. So if audience like the content, then only then they will go to theaters. Otherwise big heroes are sitting at home. And like recently example Lapata Ladies, biggest collected next so level. Who's the known hero? Only Ravi Kishan sir? Yeah, only Kishan sir. Panchayat is one of the another example. Yeah. 12th fail, how big Vikrant Mess is. Yeah. So if his content is your hero, yes, if your content is good, first day people, suppose 50 people are going, they will spread the word, they will tell their friend, "Arey, this movie is good." Yeah. So next day 15 people will add it. So those 15 people will tell to another 20 people, to 100 people. So this is how things works. Okay. So Kabir sir, of course now you are playing that cop role. బట్ నేనైతే మిమ్మల్ని తెలుగు సినిమాల్లో చూసింది కానీ ఈవెన్ దో ఫ్యూ బాలీవుడ్ ఫిలిమ్స్ ఆల్సో, బట్ ఆల్వేస్ యూ ప్లేడ్ దట్ బ్యాడీ క్యారెక్టర్స్, గ్రే షేడ్ క్యారెక్టర్స్, బ్లాక్ షేడ్ క్యారెక్టర్స్. సో వై సార్, ఎందుకు మిమ్మల్ని అలా వరిస్తున్నాయి? Ma'am, I wanted to start my career with grey shade characters, and in 2014 I started talking to few casting agents here and coordinators, and I was sending my pictures to them, but no reply. So I got a call one day, my ex-managers, and they're like, this is a film, UV Creations, Prabhas is a producer and Gopichan is the hero. So मेरा मानना क्या है ना, जब आप एक चीज़ चाहते हो ना तो यूनिवर्स अट्रैक्ट करता है उन चीज़ों को. Completely agree. So in my modeling, when I was doing modeling and also we were 6 top male models, and उसमें से I was the only one who was saying कि मुझे विलन बनना है, मुझे ग्रे शेड कैरेक्टर्स करने हैं, and everybody wanted to work in Bollywood. यश राज, करण जौहर, धर्मा, सबको हीरो बनना था. बट मैं इकलौता उसमें से था
that lot that you know यार मुझे साउथ से स्टार्ट करना है, and you know I want to do grey shade character, I want to do villain role, main lead villains and all everything. So और एक दिन कॉल आ गया मुझे, मैं दो महीने से ही बोल रहा हूँ मैं उनको यार मुझे करना है, बीच में बोल देता था उनको ऑडिशन के दौरान, and I was sending my pictures left right and center, and एक दिन कॉल आया, and so मुझे नहीं लगता कि यार मैं you know this is what I wanted, so मैं करता गया, और आज भी ऐसा नहीं कॉल्स नहीं आती, आज भी इट्स आई जस्ट साइन माई 70th मूवी, सो इन 9 years, सो बीच में 2 साल कोविड आ गया, नहीं तो 100 फिल्म सेंचुरी तो मार चुका होता मैं अभी तक। सो बहुत प्यार दिया मुझे साउथ के लोगों ने, एंड दे यू नो इससे इम्पॉर्टेंट क्या कि इन लोगों ने मुझे एक्सेप्ट किया है मेरी पहली मूवी से, जिल से, जैसे यहाँ पर बहुत बड़ा डेब्यू था मेरा तमिल में अजीत कुमार के ऑपोजिट, यस, एंड इन तमिल सिनेमा I debuted opposite अजीत कुमार सर, वेदालम, वो बहुत बड़ी हिट हुई मेरी, एंड इन कन्नड़ा सुदीप सर के ऑपोजिट मेरा फिल्म थी डेब्यू हैबुली, वो बड़ी हिट हुई। नाउ इन मलयालम आई डिड फिल्म ऑपोजिट ममूटी सर, तो वो मेरा डेब्यू था मलयालम में, तो वो बहुत बड़ी हिट होगी, टर्बो। तो हिंदी में आई फिनिश्ड अहमद खान प्रोडक्शन फिल्म लास्ट ईयर, जिसमें 4 बड़े लेजेंड स्टार्स हैं, वहाँ भी विलन हूँ मैं। सो ये हमारे डायरेक्टर के ऊपर होता है कि यार वो हमको किस सांचे में दिखाना चाहता है, हीरो बनाएगा विलन बनाएगा। अभी तक ना एवरी हीरो इज लुकिंग बैड, सब ने बियर्ड बढ़ा रखी है, सब लोग बियर्ड बनाए, तो मेरा टाइम था, मैंने कट कर दी बिकॉज आई एम डूइंग सीरीज एज अ लीड नाउ। तो आई एम वेरी मच ओपन हेयर ऑल्सो, अगर मुझे कुछ तेलुगु में पॉजिटिव रोल मिलता है तो आई विल डेफिनेटली डू इट फॉर एवरीथिंग। ओके, yes yes, yeah, perfect. So ఇప్పుడే చెప్పారు 70 ఫిల్మ్స్ యూ ఆల్రెడీ కంప్లీటెడ్. సో ఇన్ని ఫిల్మ్స్ లో ఇంత నెగటివ్ రోల్స్, విలన్ రోల్స్ చేసినప్పటికి, అండ్ దీంట్లో కూడా సేమ్, బట్ దానికి దీనికి ఆ డిఫరెన్స్ ఏముంది? What do you find? In this film I'm playing a electroman. So he got too much of electricity powers in it, so और कोई फिल्म में ऐसा कैरेक्टर प्ले करने का मौका नहीं मिला मुझे। So you can see the suit what I'm wearing in leather suit, leather, it was not easy जब मैं, I know sir, I completely understand. so अंदर इतना sweat हो जाता था, it was not easy, you cannot eat food because you know correct, it was very tight, it has to be flat, correct, pure flat, so it it was be, not so easy, you cannot eat lunch, fight, and you have to do action episodes with that action episode इसमें ना it was not easy, it's not easy because it's very tight, and with this I if you don't have that tightness, the fitting will not come, correct, if you will lose, the fitting will be and nothing, so it will tight, so and then you have to do looking action. very good on screen, and Yeah sir, so you He can looks see like a superstar there. yeah, I can see the power. so it's a powerful villain, though it's not a very big matlab like screen, but he is electroman. See, every character in the film is very very जितना नीड है कैरेक्टर का उतने के लिए सारे कैरेक्टर आएंगे ये लोग, and everybody is continuing to part 2. There is a different story, but Yeah. still the roles are going to be extended. లిమిటెడ్ కొంచెం, అంటే ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే. Story demanded, whatever story demanded, we did it. जो स्टोरी Okay. डिमांड We करते हैं did उसके not go अकॉर्डिंग, with So- anybody like okay, I want to do more shots. No, nothing like that. This is the story. This is what it is. You already mentioned in one press meet, so 2.5 hours almost this film ఈ ఫిలిం ఉంది అని చెప్పి 2 hours 2 hours 36 36 minutes. యా, సో అంటే చాలా రోల్స్ ఉన్నాయా దీంట్లో? ఇఫ్ ఒక క్యారెక్టర్ కొంచెం ఎక్కడి వరకు రిక్వైర్మెంట్ ఉందో అక్కడ వరకు వస్తుంది అంటే టూ మెనీ క్యారెక్టర్స్ చూసే అవకాశం ఉంటుందా దీంట్లో? టూ మెనీ క్యారెక్టర్స్. ఇప్పుడు కబీర్ సింగ్ సార్ ఎపిసోడ్ ఒక ఎపిసోడ్ మొత్తం ఎపిసోడ్ 20 minutes ప్లస్ ఉంటుంది. కబీర్ సింగ్ సార్ది ఒకటే. మొగాంబో సార్ది మీకు 20 minutes ప్లస్ ఉంటుంది. జనరల్ చతా ఫిగర్ గారిది 20 minutes ప్లస్ ఉంటుంది. ఓకే, సప్తగిరి సునైనా వాళ్ళ కాంబినేషన్ ఎపిసోడ్స్ మీకు 20 minutes ప్లస్ ఉంటుంది. ఓకే, దట్స్ మొత్తం హ్యూమర్ అనుకుంటా కదా? మొత్తం హ్యూమర్ అది. టోటలీ ఎంటర్టైనింగ్, టోటల్ ఎంటర్టైనింగ్. మీకు అసలు ఐ హావ్ నాట్ షోన్ ఎనీథింగ్ ఇన్ ఆఫ్ దేర్. యాక్చువల్ మీరు సినిమా చూసిన తర్వాత అసలు హీరో, ఈ సినిమాకి హీరో ఎవరంటే సప్తగిరి అంటారు. ఓహ్ రియల్లీ? అంటే బట్ వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ ఇస్ దట్ ఎనీ క్యారెక్టర్ విచ్ ఇస్ ప్లేయింగ్ దేర్, ఎవ్రీ క్యారెక్టర్ విల్ బి రిజిస్టర్డ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఊరికే వచ్చి వెళ్ళలేదు, ఏదో సరదా కామెడీ చేయలేదు, సరదాగా ఫైట్ చేసి వెళ్ళలేదు. దే ఆర్ గోయింగ్ టు, అందరూ కూడా క్యారెక్టర్స్ ఇంపాక్ట్ చేయబోతున్నారు మీ మైండ్ని. థియేటర్కి వచ్చిన తర్వాత అందరూ గుర్తుంటారు. कैरेक्टर एक सीन के लिए आए, बट वो क्या इम्पैक्ट छोड़ कर जा रहा है, दैट्स मोर इम्पोर्टेंट. वो क्या बोल कर जा रहा है, क्या सीन कर जा रहा है, सो वो लाइक बाजीराव मस्तानी में प्रियंका एंड
it is a very big example, Gangs of Wasseypur, that Anurag Kashyap's movie. So there are 100 of character in that movie. True, but they are coming, they are doing their job, and आज तक सारे character सब लोगों को याद हैं. Even Rajkumar Rao acted in that like small character, yeah. तो उस टाइम तो हीरो था ना, वो ऐसा हीरो काम करता था. तो सबके एपिसोड है 20-20 मिनट्स के. सो मैंने कहानी सुनी थी, सेम चीज आई आस्क कि यार दिस मच एपिसोड सर कबीर सर दिस इज वेरी पावरफुल एंड यू आर प्लेइंग द सुपर विलन. सो आज तक कोई सुपर विलन आया नहीं था. तो दैट्स व्हाट किक्ड मी. मैंने कहा यार इट्स अ डिफरेंट रोल. सब में सूट वूट पहनकर गाड़ी से उतरना, जो डिफरेंट मूवीज है लाइक यू आस्क की डिफरेंट क्या है. अभी डिफरेंट मूवीज होती हैं, उसमें क्या गाड़ी से उतरो, गाड़ी से he looks stunning. I can see, even I can see here. So जो दूसरी मूवीज है, गाड़ी से उतरो, गोली चलाओ, गाड़ी में बैठो, वापस चले जाओ. So in this ad, different action. Look देख लो यार. So when they showed me my storyboard की कबीर सर you gonna look like this. So I said dude. सर ऐसे वाला मतलब इलांटी रोल्स प्ले చేసేటప్పుడు ఇలాంటి సూట్ ఎస్పెషల్లీ ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకునేటప్పుడు అనిపిస్తుంది हाँ जिम तो काम आ गई यार. यार एक्टर का तो ऐसा होता है कि if you are hit, you are fit, you are hit. Lovely. So अभी क्या है कि कल you never know. I'm sitting. When I was sitting in press meet. So my ex-manager sent me some film का call कि sir this is a production house, this is a hero. So कब call आ जाए मूवी का कुछ नहीं पता होता. Correct. तो यहाँ बैठे बैठे मुझे उनका फ़ोन आ रखे थे 2 कि तेलुगु मूवी है सर, we need your 15 days. Okay. And ये हीरो हैं, ये प्रोड्यूसर है, ये एग्जीक्यूटिव प्रोड्यूसर है, ये प्रोडक्शन हाउस है. तो मुझे क्या मतलब हर एक्टर को फिट होना बहुत ज़रूरी है. Perfect. क्यों फिटनेस इज मच स्क्रीन पर दिखता है. अगर मैं फिट नहीं होता तो ये मुझे क्यों लेते. True sir. अगर इसी में इलेक्ट्रोमैन का पेट निकला होता तो कैसा लगता वो इलेक्ट्रोमैन है. वैसा अभी देखो ना लेजी इलेक्ट्रोमैन लेजी इलेक्ट्रोमैन बस खाता रहता है. Crazy, but yeah, you're not lazy sir, you're crazy. So okay, so come to the film. Yeah. ఈ ఫిలింకి విఎఫ్ఎక్స్ మెయిన్ రోల్ ప్లే చేసింది. అండ్ విఎఫ్ఎక్స్ మీరు ఇక్కడ ఇండియాలో కాదు అని చెప్పి యూఎస్కి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకు ఇండియాలో మీకు విఎఫ్ఎక్స్ చేసే వాళ్ళు దొరకలేదా? వాట్ ఎగ్జాక్ట్లీ? లేకపోతే యూఎస్లో మీకు ఎవరైనా ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నారా? లేకపోతే మీరే కంపెనీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఒక సినిమా చేసుకుంటే మీరు అన్నీ చేసేస్తారా? ఎలా ఏంటి? వాట్ నెసెసిటీ? అదే నెసెసిటీయే. There was no first point production చేయాలి ఇంట్రెస్ట్ లేదు. Okay. But I wanted to make a film. But the concept which I am taking is చాలా పెద్ద కాన్సెప్ట్. కథ నచ్చినా సరే జనాలు ఇది ఎలా తీస్తావు అని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. సో వాట్ ఐ డిడ్ ఫర్ దాట్, ఈయన్ని కన్విన్స్ చేయడానికి కూడా ఫస్ట్ ప్రతి క్యారెక్టర్ చూసారు ఇక్కడ ఈ 3 క్యారెక్టర్స్ని వీళ్ళ మనుషులను పెట్టి ఆర్టిస్టులతోటి డిజైన్ చేసాం కాస్ట్యూమ్ని. వీళ్ళ పర్మిషన్ లేకుండా స్కెచ్లే ఇచ్చి మొత్తం కాస్ట్యూమ్ వేసి వెన్ ఐ వెంట్ టు హిమ్ ఆయన దగ్గరికి మేము వెళ్ళి ఆ ఫోటో చూపించారు. సార్ మీరు ఇలా ఉంటారు, జస్ట్ సీ ఇట్. ఐ ఆల్రెడీ షోడ్ హిమ్ ద కాస్ట్యూమ్ విత్ హిస్ ఫేస్ that this is how you are going to look at it. And I showed Mogambo's character everybody. Okay. So that much of pre-plan చేసేసాను అన్నమాట. అంత హోంవర్క్ చేసుకొని వచ్చా. స్కెచెస్ తో సహా చూపించారు మీరు లైక్ బాపు గారు స్టోరీ బోర్డ్ మొత్తం 500 అప్పుడు ఫస్ట్ టైం స్టోరీ బోర్డ్ షోడ్ మీ. ఐ హర్డ్ దట్ బాపు గారు ఫస్ట్ స్కెచెస్ డ్రా చేసి దాని తర్వాత చూపిస్తారని. ఇంకా కాస్ట్యూమ్స్ ఉంటాయి కాబట్టి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి అన్ని యూఎస్ లోనే చేసుకొని వచ్చా నేను. స్టోరీ డైలాగ్స్ సహా మొత్తం బౌండ్ స్క్రిప్ట్ విత్ కాస్ట్యూమ్స్ డిజైన్ అండ్ స్టోరీ బోర్డింగ్. అంటే మనకు ఒక మొత్తం షార్ట్స్ బై షార్ట్ షోడింగ్ చేసుకుని ఇండియా వచ్చాం. అప్పుడు అది ఈయనకి చూపించినప్పుడు హీ వాజ్ ఇంప్రెస్డ్ విత్ ఇట్ అండ్ హీ టోల్డ్ దట్ డెఫినెట్ వీడియో ఇట్. విఎఫ్ఎక్స్ గురించి, విఎఫ్ఎక్స్ ఇక్కడ సార్ ఇండియాలో పూర్తి టాలెంట్ ఉంది. అమెరికా వాళ్ళు కూడా ఇక్కడే చేసుకుంటారు. ఓకే, టాలెంట్ ప్రాబ్లం కాదు ఇక్కడ. బట్ మనకు ఏమైందంటే మనం ట్రై చేసాము కొద్దిగా. ట్రై చేసినప్పుడు ఒకటే అర్థమైంది ఏంటంటే టైం పడుతుంది. ఓకే, టైం పడుతుంది. ఇప్పుడు ఇండియాలో ఒక కంపెనీ స్టార్ట్ చేసి విఎఫ్ఎక్స్ కంపెనీ స్టార్ట్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ వర్క్ అది. బట్ బికాజ్ ఇక్కడ మనకు రిసోర్సెస్ కూడా దొరకరు, అందరూ బ్లాక్లు ఉంటారు. సో ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంటుంది. అదే రిసోర్స్ తిరిగితే ఇక్కడ పెట్టుకుంటారు కదా కంపెనీ. యూఎస్ ఈజ్ ఈజీ ఫర్ మీ బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ యూఎస్. సో ఇక్కడ టైం పడుతుందనే తప్ప, టైం ఒకటి, టైం ఉండి క్వాలిటీ కూడా రావాలి. బడ్జెట్ అనేది ఓకే, బడ్జెట్ ఈజ్ ఆల్సో ఓకే. బట్ టాలెంట్ లేదనక, టాలెంట్ పూర్తిగా ఉంది. కానీ టైము బడ్జెట్ మాకు టైము క్వాలిటీ ప్రాబ్లం వచ్చి టైంలో తీయలేను. ఎందుకంటే నాకు 1600+ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి అందులో. సో టోటల్ మీరు చూస్తే మీ ట్రైలర్ చూస్తే 40% ఆఫ్ ద షార్ట్స్ ఆర్ నాట్ షాట్ విత్ కెమెరా. ఇప్పుడు ప్లేన్ వెళ్ళేది, ప్లేన్ తిరిగేది,
బాంబులు వేసేది ఇవన్నీ షూటే చేయలే కెమెరాలో, సో అన్ని విఎఫ్ఎక్స్ లో వస్తున్నాయి. మొత్తం విఎఫ్ఎక్స్. అదే నా బ్రెయిన్లో నుంచి డైరెక్ట్గా స్క్రీన్ మీదకి వెళ్ళాలి అది. కరెక్ట్. సో అంత డీటెయిల్ స్టోరీ బోర్డింగ్ చేసి అది నేను డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే నేనే రంగంలో దిగాలని అర్థమైంది నాకు. ఈవెన్ ప్రొడ్యూసర్ చెప్పిన అర్థం కాదు, బికాస్ గ్రీన్ మ్యాట్ మీద షూట్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి వస్తుంది. అసలు మీ టైలర్ నుంచి చూసిన షార్ట్స్లో 40% షార్ట్స్ అసలు గ్రీన్ మ్యాట్లో కూడా షూట్ చేయలేదంటే. అదే అదే మీరు సినిమాలో చూసే ఫస్ట్ 20 minutes షార్ట్స్లో మీకు 8 minutes ఎపిసోడ్ ఉంటుంది, బ్లాక్ బర్డ్ ఎపిసోడ్. ఓకే. 8 minutesలో మీకు 4 minutes ప్లస్ అసలు గ్రీన్ మ్యాట్ కూడా షూట్ చేయాలి, మొత్తం విజువల్లోనే వెళ్ళిపోయింది. బట్ ఇట్స్ వెరీ అంటే చాలా ఎక్స్పెన్సివ్ థింగ్స్ కదా, అంటే మీకు విఎఫ్ఎక్స్ ఎంత ఎక్కువ అయితే బడ్జెట్ అంత ఎక్కువ పెరుగుతుంది. అందుకే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ లైక్ అంటే డెఫినెట్లీ అందుకే చేయాల్సిన నెసెసిటీ. ఇప్పుడు నాకు అర్థం అయిపోయింది ఈ సినిమాని నేను తీలే, నాకు అర్థం అయిపోయింది అంటే ఇంత బడ్జెట్ ఇంత రిస్క్ ఆల్రెడీ న్యూ స్టార్టర్స్ చేస్తున్నాం కదా. సో అప్పుడు అందుకోసమే హ్యాండ్స్ ఆన్ తీసుకున్నాను నేను. गिव अ गुड क्वालिटी. That was the agenda. कि अमेरिका से हमने कंपनी से VFX इन्होंने started company से his own company VFX वाला. So you know मुझे बेस्ट पार्ट का क्या लगा when he came to meet me, तो he was very much clear. जो क्लैरिटी होती है ना डायरेक्टर को कि यार मुझे ये बनाना है, सो वो दिखता है when you talk. जब मुझे इन्होंने कंप्लीट नरेशन दिया, सो दिख रहा था कि हाँ यार he wants to make this kind of film. See, हम सफल होंगे या नहीं होंगे, but he wants to give his 2000%. He was ready to give. हम रात को 12 बजे मिले यार, मैं शूट से आया था and I was staying in Taj. तो सर एंड स्टैनली सर both came and मेरा कॉल टाइम उस टाइम शूट लेट हुआ and they waited. We sat up to 12 o'clock यार, because मुझे भी इंटरेस्ट है कि कुछ अलग करने का. आई एम हंग्री टू डू समथिंग डिफरेंट यार. तो अभी अच्छी चीज़ आ रही है, कुछ अलग चीज़ आ रही है. हमने काम बहुत ऑनेस्टी से किया, इतने साल लग गए. आप देखो ना कि 3 साल पहले चीज़ एक पौधा लगाया है ना, बीज डाला, सीड. अभी वो करते 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 चीज़ की और क्या बेटर होगा और क्या बेटर होगा. इंडिया से भी VFX हुआ, बट ही डिडंट लाइक. इवन ही शोड मी फ्यू थिंग्स. मैंने कहा सर नहीं. So let's America. టైం టేక్ మోర్ టైం అవుతుంది. तो टाइम लगा. అందుకే నేను ఏం చేశానంటే నేను కంపెనీ పెట్టి, బట్ మీకు దాని మీద నాలెడ్జ్ ఆల్రెడీ మీరు గెయిన్ చేయడం టెక్నికల్లీ జరిగింది. వెరీ సౌండ్, టెక్నికల్లీ ఐటీ కాబట్టి. సో ఐ నో లాట్ ఆఫ్ టెక్నిక్. నేను యాక్చువల్లీ ఇక్కడ రాకముందే నాకు కూడా సినిమా తీస్తున్నాను మా అన్నకి చెప్పినప్పుడు అసలు ఏం తీయలే కదా అంటారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలి అందరు కాల్చి ఐ వెంట్ టు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ for a couple of weeks workshops. No, he is technically very then I said because I am going to something which నేను ఎప్పుడు ట్రై చేయలేదు, టెస్ట్ చేయలేదు, అసలు నాకు తెలియదు ఏమన్నా చాలా ఉన్నాయా, ఈవెన్ దో ఐఎమ్ కాన్ఫిడెంట్ అని చెప్పి నేను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ న్యూయార్క్లోకి వెళ్ళి 2 weeks నేను ఆ ప్రోగ్రామ్ తీసుకొని అసలు మీరేం చేస్తున్నారు, మీ బ్రెయిన్ ఎలా పనిచేస్తున్నాయి, మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, అసలు వాట్ యువర్ డిపార్ట్మెంట్స్, హౌ డూ యూ అనేది అన్నీ చెప్పిన. ఐ లిసన్ టు ఎవ్రీథింగ్. ఓకే, సో ఐ థింక్ వీఆర్ గుడ్ దేర్. ఓకే, నౌ ఐ అండర్స్టూడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్. దాని తర్వాత ఇండియా వచ్చిన తర్వాత దెన్ టీమ్ బిల్డ్ చేసాను. ఒకటే మెయిన్ డైరెక్టర్ కావాల్సింది. ఈజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్. 24 డిపార్ట్మెంట్స్. 24 అంటే 24 frames లేవు ఇప్పుడు, VFX 25 ఉంది, అది యాడ్ చేయట్లా వాళ్ళు. ఇప్పుడు సినిమాలన్నింటిలో మేజర్ VFX కదా, మరి అప్పుడు 24 ఫ్రాప్స్ అంటే 25 ఫ్రాప్స్ ఇస్తే 25 యాడ్ చేయాలి, ఇంకా 2 యాడ్ చేయాలి, ప్రమోషన్ కూడా యాడ్ చేయాలి ఇప్పుడు, పబ్లిసిటీ, మీ సోషల్ మీడియా ఇవి కూడా యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్. సో అప్పుడు వచ్చి అంత టీమ్ బిల్డ్ చేసి కమ్యూనికేషన్, ఓన్లీ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్ అండ్ కన్విన్సింగ్ ద అదర్ పర్సన్. DOP అవ్వచ్చు, లేకపోతే ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు, ఎనీ డిపార్ట్మెంట్, కో డైరెక్టర్స్, ఎనీబడి యూ హ్యావ్ టు బీ. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఛాలెంజ్ ఉంటుంది. ఇది కొత్త వచ్చాడు, మన 20 years 15 ఇండస్ట్రీలో ఉన్నాం, ఎలా నమ్ముతామండి, ఫస్ట్ ట్రస్ట్ తెప్పించుకోవాలి. So in order to build that trust, what I did on day 1 of the shoot, I started the shoot at 6 AM in the morning. I ended in the shoot at 2 AM. Two call sheet non-stop with 3 actors. Okay. So all the staff thought that అందరూ అనుకున్నారు వచ్చాడు ఏదో అమెరికా నుంచి వచ్చాడు అబ్బాయి, 2 గంటలు అలా చెప్పి చిట్ చాట్ చేసుకొని 2 షాట్లు తీసి వెళ్ళిపోతారు అనుకున్నారు. 2 వరకు లాస్ట్ కెమెరా కడుగు పెట్టా. అందరు పడిపోయారు, నేను మాత్రం పడిపోలేదు. అంటే తీసేసాం. అంటే ఫస్ట్ ఏంటంటే మనం మన టీం ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చుకోవాలి. అప్పుడు కానీ నేను వాళ్ళతో పని చేయించుకోలేను. సో నేను ఫస్ట్ నుంచి లేజీగా ఉన్నాను. అసలు మనం వర్కహాలిక్, అది వేరే విషయం, అది కొత్తగా చూసారు. డెఫినెట్ గా అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని బిలీవ్, వాళ్ళు మీ మీద ట్రస్ట్ చేయాలి అంటే డెఫినెట్ గా చూడాలి, మీలో ఆ స్కిల్ చూస్తేనే, వాళ్ళకి కనపడితేనే వాళ్ళు బిలీవ్ చేస్తారు. సో అది ఆ డే 1 అది చూపించేసారు. యా సార్, ఇన్ని హ్యాండిల్ చేయడం అనేది నాట్ ఏ జోక్. సో ఈజీ పార్ట్ కాదు, అది వెరీ డిఫికల్ట్. అండ్ కబీర్ సార్, యూ టెల్ మీ లైక్ చాలామంది ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్తో మీరు వర్క్ చేయడం జరిగింది, అండ్ హీస్ న్యూ కమర్, ఇదే ఫిలింతో ఆయన అరంగేట్రం. సో ఎలా అనిపించింది, అండ్ మీరేం చూసారు తనలో ఆ స్కిల్, అండ్ వాట్ యూ అబ్జర్వ్డ్?
See, like I said, in the first meeting only, when he came, I saw the storyboard and his vision. And हम जब किसी से बात करते हैं ना, पता लगता है कि वो कितना आदमी पानी में कितना क्या बना सकता है. तो we sat for 2 hours, sir, 1.5 or 2 hours ना. I ordered pasta that day. तो मुझे पता लग रहा था कि हाँ यार. और what you know, मैम, I believe in giving chances to new directors. क्योंकि मैं भी कभी नया था. मुझे भी पहली फिल्म में चांस दिया. Correct. अगर आप ये सोच के सोचो कि यार ही इज न्यू, ही डजंट नो हाउ टू मेक अ फिल्म, सो दैट्स अ बुलशिट. सो मुझे ऐसा लगता है पुराने डायरेक्टर से ज़्यादा नए डायरेक्टर दे आर वेरी क्रिएटिव. उनकी सोचने की शक्ति ज़्यादा है. दे आर मोर क्रिएटिव, दे आर वेल ऑर्गेनाइज इन देयर माइंड. सो मैंने कभी ये नहीं सोचा कि सर इज़ न्यू एंड ही कैन नॉट पुल इट ऑफ. लाइक अभी 3 साल से ही वो लगे हुए हैं कि यार हाँ यार, नाउ आई एम रेडी, आई वांट टू डिलीवर दिस प्रोडक्ट टू द ऑडियंस, इन फ्रंट ऑफ द ऑडियंस नाउ. राइट. तो पहली, और इट्स नॉट वी मेट, हम एक नहीं, हमने 3-4 मीटिंग करी हैं. ऐसा नहीं कि मैं फर्स्ट मीटिंग में, सेकंड टाइम ऑल्सो स्टैनली सर एंड स्टीफन सर केम अगेन. मैं जब हैदराबाद आ रहा था उन दिनों मैं बहुत बिजी था. और आई वाज कीप ट्रैवलिंग टू हैदराबाद फॉर सम फिल्म्स. सो व्हेनेवर मुझे टाइम मिलता तो सर वी बोथ सिट एंड हाँ यार सर ये ऐसा क्या, ड्रेस क्या होगा, कॉस्ट्यूम क्या है, प्रोडक्शन कैसे है. ऑल्सो लाइक हमेशा थे आप भी साथ में. He gets information from my brother every time. Of course, start అయ్యే ముందు నుంచి కూడా he was part of this film. Yes. Very nice. He is the first person who had talked for this film. And you logged me for the, I was the first person who logged me. First person I told something on board. Okay. And then he helped us getting other cast also. Very nice. So that is how close engagement is. Very nice. And ఈ ఫిల్మ్ ఎప్పుడైతే మనకి ట్రైలర్ లాంచ్ అయిందో అందరూ చెప్పడం జరిగింది దీంట్లో కూడా ఒక రోబో ఉంది అండ్ కల్కిలో ఒక రోబో ఉంది, దాని పేరు బుజ్జి, దీని పేరు హ్యాపీ. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇది కోఇన్సిడెన్సా, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్, లేకపోతే ఏదో అంటారు సబ్ కాన్షియస్ అది ఉంటుంది అని? I think it's just a coincidence అని చెప్పగలుగుతాను 100%, because I am in US at the time and COVID is also there. నేను అసలు ఇండియాలో లేను. నేను అప్పుడు ఎవరి కథ ముందు పుట్టింది, కల్కి? అది నాకు తెలియదు, ఆయన ఎప్పుడు పుట్టిందో నాకు తెలియదు, కానీ నాది మాత్రం 2019 పుట్టింది. హ్యాపీ క్యాటరైజేషన్ మొత్తం కూడా 2019 అయిపోయింది. హ్యాపీ క్యాటరైజేషన్ మొత్తం స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా స్టోరీ డెవలప్ అయింది బాగా, తర్వాత చేంజెస్ అయినాయి. బట్ హ్యాపీ క్యాటరైజేషన్ కానీ మిగతాదంతా కూడా 2019 అయిపోయింది. బట్ ఏమనుకుంటున్నారు, సేమ్ అంటే మీది 14th, వాళ్ళు 27th రిలీజ్ అవుతుంది, సేమ్ మంత్లో రిలీజ్ అవుతుంది సినిమా. అండ్ జనరల్లీ అంటూ ఉంటాం 2 సిమిలర్ ఫిలిమ్స్ ఉన్నాయి అని. అంటే కొన్ని సందర్భాల్లో జరిగింది, అది కొన్ని ఫిలిమ్స్ కి జరిగింది కూడా నిజంగానే. ఒకటే థింక్ చేయొచ్చు మనిషి అనేది, ఒకేలా ఆలోచించవచ్చు సమ్ టైమ్స్. బట్ 2 సినిమాలు ఒకే టైం కి రావడం అనేది చాలా రేర్. డెస్టినీ నా చేతితో లేదు, ఎందుకంటే మేము యాక్చువల్గా ఫస్ట్లో ఫిబ్రవరిలో ఈవెంట్ ఏదో చేసినప్పుడు, సెలబ్రేషన్ చేసినప్పుడు April 5th అనుకున్నాం సినిమాని. కానీ సాయి కార్తిక్ గారు ఈ సినిమా అప్పుడు సినిమాకి ఇచ్చాం సాయి కార్తిక్ గారికి. అప్పుడు ఆయన చూసి ఈ సినిమా నేను ఎట్టగొట్టేది 15-20 రోజులు అన్నారు. ఇదేంటి సార్ మీరు డేట్ పెట్టేసుకున్నాం అన్నాం. అన్ఫార్చునేట్లీ టెక్నికల్ రీజన్స్ వల్ల పుష్ అయిపోయింది అది. దాని తర్వాత మాకు డిఏలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. తర్వాత మేము May 24th అనుకున్నాం ఒకసారి. దాని తర్వాత అది చేస్తే అది కూడా టెక్నికల్ రీజన్ పుష్ అవుతుంది. మేము పుష్ చేస్తే మాకు టెక్నికల్ రీజన్, వాళ్ళు కూడా పుష్ చేసుకుంటూ పోయారు. కానీ ప్లస్ అయింది అనుకోవచ్చా ఇది, ఎందుకంటే మీరు ముందు వస్తున్నారు కాబట్టి. డెఫినెట్లీ అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ లైక్ కల్కి లాగే ఉందని, బిగ్గెస్ట్ ఫిలిం అండ్ బిగ్గెస్ట్ బడ్జెట్ డెఫినెట్లీ. బట్ యా మీకు ప్లస్ అయిందని అనుకోవచ్చా ఇది ఎంతో కొంత, బికాజ్ మీరు ముందు వచ్చేస్తున్నారు కదా. ఐ డోంట్ నో, మనం చెప్పలేము, అది మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎలా అనిపిస్తుంది కంపేరింగ్ విత్ దట్ ప్రభాస్ ఫిలిం? It is an honor that great director had similar ideas, like నా ఐడియాస్ ఆయన మ్యాచ్ అయ్యింది. ఇట్స్ వెరీ రేర్ కోఇన్సిడెన్స్. అండ్ వెరీ సిమిలర్ క్యారెక్టరైజేషన్ చూసాను నేను కూడా కల్కిలో. అంటే లైక్ ఏ రోబోట్ ఇంటరాక్షన్ విత్ ఏ హీరో, and then they have a machine with they work together, 3 of them work together. The characterization of Indrani is the same thing. The characterization is the same thing, like you have a robot but they are doing different worlds, they are different action, different total different world. Yeah, ఇక్కడ కాకపోతే ఇంద్రాని కూడా ఒక రోబో ఉంది, అక్కడ భైరవకు కూడా బుజ్జి ఉంది. అలా ఉంది, వాళ్ళకు ఒక బుజ్జి కార్ ఉంది, మనకు టైం మిషన్ ఉంది. టైం మిషన్ ఉంది. క్రేజీ. Oh my god. కథ అంతా వేరే నా. I can see from the glimpse also. I don't think that they are similar to us at all. But that will be a fantastic film. World is watching. Anyhow ఈ సినిమా కొంచెం హెల్ప్ అవుతుంది కలికి. Definitely, I hope so. And it's a good but we did a lot of risk also here. ఎందుకంటే మేమంతా కూడా total VFX కెళ్ళాం. అంటే green mat shooting. If you see the robot is totally digitally created. So the whole movie was shot. Whole movie from the first film, last film was shot with Indrani. There nothing was there. It's a total risk. That means if the robot is not coming good, the whole movie has to be reshot. Correct. Okay. It's a total risk because you have
whole movie the robot is there and she is just talking to space. ఓకే there is nothing physical object there. ఓకే సో అలా షూట్ చేసిన తర్వాత మీరు సినిమా మొత్తాన్ని రేపు కనుక మీ రోబోట్ కానీ దాని వర్క్ కానీ 3D మోడల్లో మీకు రాకపోతే ఆ ప్లేస్మెంట్ కానీ ఆ లుక్ కానీ ద హోల్ ఫిల్మ్ ఇస్ గాన్. యూ హ్యావ్ టు ఎదర్ గో ఫర్ రీషూట్. ఓ మై బట్ దే డిడ్ ఎ వెరీ స్మార్ట్ వర్క్ దట్ దే వెంట్ విత్ ఫిజికల్ ఆబ్జెక్ట్. ఓకే ఫిజికల్ ఆబ్జెక్ట్ ఉండటం వల్ల దే డోంట్ నీడ్ టు Definitely, in the difficulties also. Even though because we cannot trust because డైరెక్టర్ చేతిలో ఎక్కువ ఉండదు, మేక్ ఫేస్ కంపెనీ చేతిలో ఉంటుంది. అది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు కూడా అంటే అందుకే నేను టోటల్ రిస్క్ తీసుకున్నా. బట్ మనకు బడ్జెట్ లిమిటెడ్ కాబట్టి మనం రిస్క్ తీసుకోవచ్చు. రైట్. బట్ మేబీ మనకు తెలియదు వాళ్ళ రీజనింగ్ ఏంటో మనకు తెలియదు. ఏదో ఒకటి సార్ ఏది జరిగినా మంచిగా అనుకోవాలి అంతే అంతే. Right, I hope right it will help us to promote the it's like definitely people added ante. People will be talking little bit. added advantage అని చెప్పాలి. అండ్ కబీర్ సార్ ఈ రోల్ చెప్పినప్పుడు ఎస్పెషల్లీ డెఫినెట్లీ ఒక హోంవర్క్ ఒక ప్రిపరేషన్ అయితే ఉంటుంది ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా. బట్ ఎస్పెషల్లీ గ్రీన్ మ్యాట్స్తో ఆర్ మనం దాన్ని విజువలైజ్ చేసి బ్రెయిన్లో థింక్ చేసి యాక్షన్ రియాక్షన్ అంటాం. ఇప్పుడు పర్సన్ టు పర్సన్ ఈజ్ డిఫరెంట్ డెఫినెట్లీ. సో గ్రీన్ మ్యాట్తో టాకింగ్ అండ్ ఫైటింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఫర్ యూ లైక్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? ఏదైనా రిఫరెన్సెస్ తీసుకోవడం జరిగిందా? బికాస్ హాలీవుడ్లోనే రిఫరెన్సెస్ దొరుకుతాయి, మనం ఎవరు ఇలాంటి ఫిల్మ్స్ రాలేదు. I feel Marvel of the movies, the Marvel films हमारा Deadpool है, then Marvels पूरी series वो देखी मैंने कि how can I relate my character to those characters. So action, of course, I was doing because sir told me that you have an action episode with the girl, so you have to be she does very good nunchucks, and luckily मैंने भी अपने martial art में अपना जो मेरा I was doing martial art from last 6-7 years. Oh, really? So then I added this nunchuck thing in my martial art. I told my teacher, I said, sir, I'm doing a film and where I have to learn nunchuck thing. So but you know martial arts then? You do martial arts? Yes. पहले बताना था सर, थोड़ा सा chair wrong question तो नहीं? तो नहीं. But the point here is this suit was that much tight is कि I couldn't move your hand that freely. nunchuck. Yes. And this with that something. It was very difficult. Ornament. Yeah. So I tried, but and I learned that form of nunchucks. Because I showed him Yanya's single nunchuck. And then immediately posted me his Instagram video saying that I have double nunchuck. So and then आप मानोगे नहीं कि मैंने भी double nunchuck चलाना सीख लिया. No, that was beautiful. It will be in his Instagram. You can watch it. So but when I wore this suit and with this handset that from where I'm using this electricity and all, so move ही नहीं कर पाया मैं. And then shit यार मैंने ये form सीखी and then but again I have a good action with the Yanya and action with the men it's easy than a women. क्योंकि कुछ लग ना जाए तो बहुत देख कर एक्शन करना पड़ा था मुझे यानिया के साथ. में रखना पड़ता है. एंड सूट वो सो मच टाइट कि मुझे कितना मूव करना है कितना नहीं करना है. Right. तो इजी नहीं था बट या it happened well, it went well and now it's coming on 14th June. Yes. So everything is on, I'm saying this on camera, so everything is on audience hand, so please support us, do come to theaters with families and please watch our film. Right. Indrani, India Ki Rani. Indrani. Yeah. Even Sai Karthik also done a fantastic beautiful job. Music, beautiful job. When I took he was always generally everybody చెప్తారు that 50% music BGM ఉంటుంది, 50% సినిమా ఉంటుంది. జనరల్గా దట్ ఈస్ హౌ ద లెవెల్ ఆఫ్ థింగ్. నేను ఇన్ని ఇయర్స్ పనిచేస్తున్నాను సార్ 2.5 సినిమా మీద. సినిమాకి ఆయన బైక్ జమ్ ఇచ్చిన తర్వాత నేను చెప్పాను సార్ ఇది 50-50 కాదు 60-40 అన్న, మీది 60 నాది 40 అన్న. ఎంత కష్టపడిచింది బికాస్ యూ హ్యావ్ ఎలివేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఆఫ్ ద ఫిలిం వాస్ సో హై. అసలు నేనే ఇమాజిన్ చేయలేకపోయాను. సో ఫర్ దిస్ ఫిలిం ఐ గివింగ్ 60. ఇందాక మాట్లాడుతా ఉన్నా 60 తీసుకొని నేను 40 తీసుకుంటే లేదు మామ నువ్వు 25 తీసుకో నేను తీసుకుంటా. యూఆర్ టాకింగ్ లైక్ దట్. ఐఎమ్ టెలింగ్ యూ హీ హస్ డన్ ఎ బ్రిలియంట్ జాబ్ and he should get some award for this film because even naku Ravana song even though that will get best choreographer award. I am telling you that will get best choreographer. ఎందుకంటే సెన్సార్ వాళ్ళు చూసిన తర్వాత ఫస్ట్ దే ఆస్క్ క్వశ్చన్ మీ who is the choreographer of this song. First question they ask. Second question. First question they ask me when is the part 1, when is the part 2 coming. Second question they ask me who is the choreographer of this song. Right. And they liked it, the song. Right. And that
నేను కూడా నచ్చలేదు, ఏంటి ఇంత నచ్చింది సాంగ్ అనుకున్నా. అండ్ డెఫినెట్లీ అది అప్రిసియేషన్, ఎందుకంటే ఇన్ని సినిమా చూస్తున్న వాళ్ళు అడిగారంటే అది ఇంకా చాలా కాన్ఫిడెన్స్ ని తీసుకొచ్చి ఇస్తుంది. అండ్ మీకు ఆ కాన్ఫిడెన్స్ తక్కువ ఏం లేదు, అది అర్థమవుతుంది. డెఫినెట్గా యూ హ్యాండిల్డ్ వెరీ వెల్ అని అనిపిస్తుంది. సాంగ్స్ बट आई couldn't watch it because I had a hectic schedule. But आज मैंने दोनों सॉन्ग देखे, रावण एंड रोका रोका was too good. రైట్, ఈవెన్ అజయ్ సార్ని, సంజయ్ సార్ని, ఇలా చాలా క్యారెక్టర్స్ని మనం చూడబోతున్నామని అర్థమైంది. ఎట్ ద సేమ్ టైం మనం అంటూ ఉంటాం నో చైనీస్ మ్యాగీ అయినా, చైనీస్ ఇటాలియన్ పాస్తా అయినా కూడా తడక ఇండియన్ అని. సో హియర్ లైక్ హాలీవుడ్ స్టైల్లో ఈ ఫిలిం వస్తున్నా కూడా డెఫినెట్లీ దట్ ఇండియన్ ఫ్లేవర్ ఐ కెన్ సీ దట్. ఇండియాకి రాణి ఇంద్రాణి అండ్ ఎపిక్ 1 ఆల్రెడీ మీరు చెప్తున్నారు, పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉందని హింట్ ఇస్తున్నారు. ఇది ఇలానే యూనివర్స్ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫ్రాంచైజ్లో మళ్ళీ కలుద్దాం మనము. Thank you. It was థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ హూజ్ యువర్ ఇన్స్పిరేషన్? ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ వదిలి మీ ఇక్కడికి రావడం అనేది ఐ మీన్ టు సే ఇది హిట్ అయితే దీని తర్వాత బ్యాక్ టు బ్యాక్ వదలాల్సి వస్తుందేమో, హూ నోస్. ఇన్స్పిరేషన్ అంటే లేదు, ఇట్స్ వాస్ ఎ ప్యాషన్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఇప్పుడు కూడా నేను ఇండియా వచ్చినప్పుడు మా క్లాస్ డైరెక్టర్స్ లో హూజ్ యువర్ ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే ఐ డెఫినెట్లీ Rajmouli is an admiration for everybody, you know. Perfect. Because he is the guy who took the film to international level. That's it. He's that's awesome. కానీ ఆయన గురించి చెప్తాం మనం ఇంకా. అంటే మనకు కూడా అప్పుడు అనిపించింది, అంటే విఎఫ్ఎక్స్ తీయొచ్చు, బట్ ఇట్స్ ఎ ఛాలెంజ్. అండ్ నేను చేసేటప్పుడు అసలు ఆయన బాబులు, ఇప్పుడు వాళ్ళు చేస్తే బాబులు మన ఆయన ఆ రోజుల్లో ఎలా తీసారు. ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి నేను చేసేస్తున్నా ఫాస్ట్. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు, అంత బేసిక్స్ లో ఉన్నాయి. సో దట్ ఈస్ ఐ థింక్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్లీ June 14th బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి, ఇంద్రాణి అవుతుంది అని గట్టిగా నేను నమ్ముతున్నాను. మళ్ళీ ఇంకొకసారి మనం కలుద్దాం ఆఫ్టర్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ. సో చూసారు కదా, అంటే వండర్ ఉమెన్ ఉంది, కెప్టెన్ మార్వెల్ ఉంది, ఇలా హాలీవుడ్ నుంచి వచ్చిన ఫిలిమ్స్నే మనం అంతలా వెల్కమ్ చేసాము అంటే, అండ్ మన ఫిలిం మన ఫ్లేవర్తో వస్తుంది, ఇండియాకి రాణి ఇంద్రాణి అనమాట. సో డెఫినెట్లీ అన్నీ ఉన్నాయి ఇందులో మీకు కావాల్సినవి, దాంతోపాటు సూపర్ ఎలిమెంట్స్తో సూపర్ పవర్స్ కూడా కనిపించబోతున్నాయి. సో సేవ్ ద డేట్, June 14th ఇంద్రాణి థియేటర్స్లో ఎంజాయ్ చేయండి. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. థ్యాంక్ యూ.